చూడొచ్చు రోడ్ మొత్తం పోయింది, వాటర్ మొత్తం ఆగింది చూడొచ్చు. రోడ్ ఎంతవరకు వాడుతున్నారు చూడండి. ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి. ఇది మనకు మార్కెట్ నుంచి వెళ్తుంటే ఇలా ఉంది పరిస్థితి. చూడొచ్చు వెహికల్స్ ఎంత ఇబ్బంది పడుతున్నాయి, ఎంత స్లోగా వస్తున్నాయి. కొద్దిగా రోడ్డు వాళ్ళు రాంగ్ రూట్లో కూడా వెళ్తున్నారు, మనం క్లియర్గా చూడొచ్చు. మామూలుగా లేదు ఇది పరిస్థితి. చూడొచ్చు రోడ్ ఎంత గుంతలు గుంతలు ఉందో, మొత్తం గుంతలే. చాలా ఇబ్బందిగా ఉంది వెహికల్స్, మనం క్లియర్గా చూడొచ్చు. ఇలా ఉంది రోడ్, ఇలా చాలా బాధాకరం. ఇది తెలంగాణ చౌరస్తా అని చెప్పుకోవచ్చు. చూడండి వెహికల్స్ ఎలా వస్తున్నాయో, పెద్ద గుంతలే, వాటర్ గుంతలు, మొత్తం రోడ్ అంతా పోయింది. మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, రోడ్లో అక్కడక్కడ రిపేర్ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద రోడ్ వేయాలంటే కొద్దిగా ఇబ్బంది కావచ్చేమో, కానీ రోడ్లు అక్కడక్కడ రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు కూడా వేస్తే బాగుంటుందేమో అని నేను ఈ టాపిక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం మల్లకల్ పోయే వల్లకల్, ఐజా, శాంతినగరము, కర్నూలు వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే తెలంగాణ చౌరస్తా దాటి వెళ్తే మొత్తం ఎత్తు తగ్గుదులు, రాళ్ళు అవి ఉన్నాయి. చూడొచ్చు మీరు గుంతలు. చూడండి ఎంత పెద్ద గుంత ఉందో. ఏదైనా వెహికల్ తెలియకుండా వచ్చింది అనుకో, వాటర్ ఉన్న టైంలో పెద్ద గుద్దుకొని కింద పడడం కూడా జరుగుతుంది పెద్ద వెహికల్స్. చూడొచ్చు మనం ఆటోలు ఎలా వెళ్తున్నాయో, క్లియర్గా ఇలా వెళ్తే మల్లకల్, ఇలా మల్లకల్ వస్తుంది. ఇంకా ముందరికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం. చూడండి మనం పెద్ద చింతరేవుల స్టేజ్ ముందరనే ఇక్కడ ఎంత పెద్ద గుంతలు పడడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. రోడ్ ఎలా ఉందో మనం చూడొచ్చు క్లియర్గా. ఎమ్నోన్పల్లి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు రోడ్ అనేది పోవడం జరిగింది క్లియర్గా. ఇక్కడ మిల్ ఉంది, రైస్ మిల్ స్టేజ్. ఇక్కడ చూడండి చిన్న గుంత లాంటిది పడింది. మదనపల్లి కాడ చూడొచ్చు మీరు, లోపలికి వెళ్తే మదనపల్లి వస్తుంది. ఇక్కడ చూడండి రోడ్ ఎలా ఉందో. ఇక్కడనే డ్యామేజ్ అయిన కొద్దిగా అక్కడక్కడ గుంతలు ఉన్న బ్రిడ్జ్ ఉంది. మనము జూరాలకు వెళ్తుంటే ఇక్కడ చూడొచ్చు, ఇట్లా స్ట్రైట్కి వెళ్తే జూరాలు వస్తుంది, షెట్టి ఆత్మకూరు వస్తుంది. ఇక్కడ చూడండి ఎలాంటి పెద్ద బొక్కలు ఉన్నాయి. అక్కడక్కడ రోడ్ల పైన చాలా బొక్కలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ కొద్దిగా ముందరికి వెళ్ళి చూపెడతా. ఇంకో సైడ్లకి రోడ్ పోయింది చూడొచ్చు మనం క్లియర్గా. చూడొచ్చు మనం రోడ్ ఇక్కడ పోయింది. ఇక్కడనే ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ మొదలు పెడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఎలా ఉందో రోడ్. చూడొచ్చు రోడ్ ఎలా ఉందో, సగం పోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ మట్టి వేయడం జరిగింది. ఇలా ముందరకు వస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి. కొద్దిగా ముందరికి వెళ్తే అదే పరిస్థితి. ఇలా చూడొచ్చు గుంతలు గుంతలు అయిపోయింది రోడ్ అంతా. మనం చూడండి రోడ్ ఎలా ఉంది. ఇక్కడ జూరాల డ్యామ్కి వెళ్తుంటే ఇక్కడ ముందరికి వెళ్తే షెట్టి ఆత్మకూరు వస్తుంది. మనం అటు ఇటు రోడ్ పోయిందని చెప్పుకోవచ్చు. మనకు క్లియర్గా కనపడుతుంది. కొద్దిగా మట్టి వేయడం జరిగింది. ముందర కూడా అదే పరిస్థితి. మీరు రోడ్డు ఎలా ఉందో, ఇప్పుడే జేసీబీ కూడా పోతుంది. చూడండి ఎలా పోతుంది జేసీబీ. బండ్లన్నీ స్లో అవుతున్నాయి ఇక్కడ ఆ గుంతల వల్ల. ఈ రోడ్డు కూడా చూడండి ఎలా ఉందో. ఈ రోడ్డు ఇది కూడా అదే పరిస్థితి. మళ్ళీ ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది? అక్కడక్కడ హోళ్ళు పడడం జరిగింది రోడ్ల పైన. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఎందుకు పడుతున్నాయో తెలియట్లేదు, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కొద్దిగా ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ వల్ల కూడా ఇలాంటివి అవుతుంటాయి. చూడండి మనం ముందరికి వెళ్తే చాలా పెద్ద బొక్కలు ఉన్నాయి. ఓ చూడండి చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కాడ ఎలా ఉందో, సేమ్ ఆ రూట్లోనే అంతా బ్రిడ్జ్ కాడ మొత్తం పోయింది. అక్కడక్కడ లేయర్ అనేది పోవడం జరిగింది. ఇక్కడ మనకు 2 లేయర్లు కనపడ్డాయి. ఒక రోడ్డు పైన ఇంకొక రోడ్ వేసినట్టు కనపడుతుంది. ఇక్కడ డాంబర్ రోడ్ మరియు సిమెంట్ రోడ్ కనపడుతుంది. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే చింతరేవులు వస్తుంది. ఇక్కడ చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో చూడొచ్చు మనం. ఈడ కూడా చాలా పెద్ద గుంతలే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఉన్నాయి. చూడండి పరిస్థితి ఎలా ఉందో, చాలా గుంతలు గుంతలు పడడం జరిగింది. ఇక్కడనే పంచాయతీ ఇంజనీరింగ్ కళాలయం అని ఉంది. చూడొచ్చు మీరు రోడ్ ఎలా ఉందో. ఇక్కడ వెళ్తే ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ ఎట్లుంది రోడ్, ఇది సెకండ్ రైల్వే గేట్. ఇక్కడ చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి. ఇక్కడ మట్టి ఉంది, అక్కడ ముందరకు పోతే గుంతలు ఉన్నాయి. ఇట్లుంది పరిస్థితి. ఇట్లా ఇక్కడ
అండి మనం బస్వన్న చౌరస్తాకి వెళ్తుంటే ఇలా ఉంది రోడ్. ఇక్కడ కొద్దిగా మట్టి ఉంది, అక్కడక్కడ గుంతలు ఉన్నాయి. ఇక్కడ చూడండి క్లియర్గా. మరి ఈ రోడ్డు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అవుతుంది. కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ అయితే కూడా ఇలా రోడ్లు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. బస్వన్న చౌరస్తా కాడ ఉన్నాం. ఇలా రోడ్ చూడండి, కొద్దిగా ఇలా వెళ్తే మనకి ఎంకంపేట వస్తుంది. ఇక్కడ రోడ్ చూడొచ్చు మనం క్లియర్గా ఎలా ఉందో. కొద్దిగా ఎత్తు తగ్గులు ఉంది, అక్కడక్కడ రోడ్డు పొయ్యిందని చెప్పుకోవచ్చు, డ్యామేజ్ అయిపోయింది. చూడొచ్చు రెవెన్యూ కాలనీ భీమ్నగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్కి వెళ్తుంటే రోడ్డు ఎలా ఉందో. ఇక్కడనే రీసెంట్గా సిమెంట్ వేశారు కొన్ని మంత్స్ బ్యాక్, అయినా ఈ రోడ్డు గలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. కొద్దిగా ప్రయాణికులు ఇబ్బంది పడుతుండ్రు. ఇక్కడ మనం స్ట్రేట్కి వెళ్తే ప్రాక్టికల్ స్కూల్ వస్తుంది. వర్షం పడినప్పుడు వాటర్ ఆగడం జరుగుతుంది. తెలియని వెహికల్స్ ఏదైనా స్పీడ్గా వచ్చాయనుకో చాలా ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ కొద్దిగా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది, గుద్దుకోవడం. మనం కృష్ణవేణి చౌక్లో ఉన్నాం. ఇక్కడ కొద్దిగా చాలా గుంతలు ఉండే మట్టి వేయడం జరిగింది. ఇది కొద్దిగా డస్ట్ ఉన్నట్టుంది, డస్ట్ కొద్దిగా కంకర రాళ్ళు కలిపినట్టున్నారు. లెక్క కొద్దిగా సిమెంట్తో మంచిగా వేసింటే మంచిగా ఉంటుండే, కానీ వీళ్ళు డస్ట్ చేయడం జరిగింది ఇక్కడ కృష్ణవేణి చౌక్లో. ఇక్కడనే పక్కనే కసం ఉందని చెప్పుకోవచ్చు. కసం ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ అయ్యిందా అనే డౌట్ రావచ్చు, కానీ ఇక్కడ ఇంతవరకు వచ్చింది డ్యామేజ్. మరి ఇది కసం ప్రోగ్రామ్ వల్లనే డ్యామేజ్ అయ్యిందని మనకు తెలియట్లేదు. ఆడ కసం దాటి అక్కడి వరకు మొత్తం డ్యామేజే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొత్తగా షార్ట్ కట్ ఓపెన్ చేశారు. ఇట్లా మనం వెహికల్స్ ఇలా వచ్చి ఇలా మళ్ళొచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ మళ్ళొచ్చు. చాలా మనకి ఏమన్నా చేశారని మనకు తెలియదు, ఎందుకంటే కొద్దిగా లాంగ్ ఫ్లైఓవర్ కాడ ఉన్నా చూడొచ్చు మీరు. ఇక్కడనే టర్నింగ్ కాడనే ఇలా ఉంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇక్కడ చూడండి ఎత్తులు తగ్గులుంది, కంకర రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా మనం మధ్యలో చూసుకుంటే రాళ్ళు ఉన్నాయి, బస్సు పోతుంది చూడండి, అక్కడక్కడ గుంతలు పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇలా పోతే మనకు ఎంకంపేట మరియు బస్వన్న చౌరస్తా వస్తుంది. కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ మనకు కొద్దిగా సగం రోడ్ ఎగిరిపోయిందనే చెప్పుకోవచ్చు, అక్కడక్కడ గుంతలు పడ్డాయి. ఇక్కడ చూడండి ఆటో ఎక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా సిమెంట్ ఎక్కడా లేదు, రోడ్డు వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఆ లాస్ట్ వరకు. కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూపిస్తా, చూడొచ్చు మీరు ఎలా ఉందో రోడ్. ఇక్కడ సగం రోడ్ వాడుతున్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇక్కడ బొక్క కూడా ఉంది. ఇక్కడ ఇట్లుంది పరిస్థితి. స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఉంది చూడొచ్చు మీరు. ఇక్కడ వెహికల్స్ పోతున్నాయి, లారీ ఎక్కడి నుంచి పోతుంది మీరు చూడండి. ఇలా ఎంత పెద్ద బొక్క ఉందో రైల్వే స్టేషన్కి వెళ్తుంటే. ఇక్కడ చూడండి ఆ లాస్ట్లో చూడండి, బస్సు పోయే కాడ చూడండి ఎలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఎత్తు తగ్గులు మట్టి అది ఇది ఉంది చూడొచ్చు మీరు క్లియర్గా. ఇప్పుడు కార్ పైన కాడ కూడా చూడొచ్చు మీరు, కిందికి పైకి పోయింది. పెట్రోల్ బంక్ కాడ ఎలా ఉందో రోడ్డు. ఇది హైజాక్ పోతుంది రోడ్డు, మరి రైల్వే స్టేషన్కి 2 దారులు ఉన్నాయి చూడొచ్చు మనం క్లియర్గా. ఆడ మళ్ళడానికి ఉంది. మీరు ఇది రైల్వే స్టేషన్కి వెళ్తుంటే మల్లకల్ నుంచి లైన్గా మొత్తం రోడ్ అంతా పోయిందని చెప్పుకోవచ్చు, మనకు క్లియర్గా కనపడుతుంది. గో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ సిమెంట్ వేశారు, మనం క్లియర్గా చూడొచ్చు. మంచిగా చేశారు రోడ్ని. ఇంత కొద్దిగా గచ్చులు ఉన్నది, మంచిగా సిమెంట్ వేశారు. ఇలా మనం ముందరికి వెళ్తే ఇక్కడ కొద్దిగా గచ్చులు రాళ్ళు ఉన్నాయి. అదే కొద్దిగా ముందరికి వస్తే అతను నిలబడక్కడ కూడా మంచిగా చేశారు అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ ఇక్కడ కంకర కూడా పోయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు వైఎస్ఆర్ బొమ్మ కాడ మంచిగా చేసిండ్రు, సిమెంట్ వేసిండ్రు అని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా చేశారు, కొద్దిగా ఏమి ఇబ్బంది లేకుండా. మళ్ళీ కాడ సినిమాటాక్స్కి వెళ్తుంటే చూడండి చక్కగా చేశారు రోడ్ని, ఎంత మంచిగా చేశారు చూడండి. చాలా పెద్ద ప్రాబ్లం ఉండే, ఇదంతా గుంతలన్నీ బూంచేయడం జరిగింది. నిజంగా మెచ్చుకోవడం జరుగుతుంది రాజకీయ నాయకులను కానీ అధికారులను కానీ, కృతజ్ఞతలు చెప్తున్నా. చూడండి ఎంత మంచిగా చేశారు రోడ్ని. ఇంతకుముందు ఇబ్బంది పడేతోళ్ళం, ఇన్నే కొద్దిగా నా బండి కొద్దిగా ఇబ్బంది పడింది. మీరు చూడొచ్చు ఈడ కూడా రోడ్ మంచిగా చేశారు. ఎక్కడంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాడ కూడా రోడ్ మంచిగా చేశారు చూడొచ్చు మీరు. మనం స్ట్రేట్గా వెళ్తే అగ్రికల్చర్ మార్కెట్ వస్తుంది, చాలా సంతోషం. చూడొచ్చు నల్లగుంటకి వెళ్తుంటే వివో లాట్ ఉంది, ఇక్కడ కూడా రోడ్ మంచిగా చేశారు, చాలా సంతోషం. ఇలా వెళ్తే నల్లగుంట వస్తుంది స్ట్రైట్గా. చాలా మంది చెప్పడం జరిగింది, అన్నా నువ్వు ఇలాంటి వీడియోలు తీయద్దు పనికొచ్చేటివి తీ అని. కాబట్టి పనికొచ్చే వీడియో తీసా. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ గద్వాల్లో అని చెప్పడానికి. ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి సమస్యలు. నా సాధ్యమైన కాడికి రోడ్లపైన కొద్దిగా ఇది అంతో ఇంతో ఈజీ చెప్పడం కాబట్టి ఇది తీశాను. ఇంకా లోపల
హాస్పిటల్ కానీ పెద్ద హాస్పిటల్లో కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్స్ కాడ సమస్యలు కానీ అక్కడ ఇల్లులు ఉన్నాయి కానీ వేరే వాళ్ళకి ఇవ్వలేదు. మన పెద్ద హాస్పిటల్లో ఏమి పరిస్థితి, పేషెంట్లకు ఎలా ఉంది, ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి వీడియో తీశాను, మీరు చెప్పినట్టే తీశాను. నేను కూడా మంచిగా వీడియోనే తీశాను అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి కన్నా ఇంకా మంచి కంటెంట్, మా ప్రజలకు పనికొచ్చే కంటెంట్ ఇలానే తీస్తూ వస్తా. అప్పుడప్పుడు వేరే వేరే వీడియోలు కూడా వస్తే కొద్దిగా ఓర్చుకోండి, నన్ను క్షమించండి. ఎప్పుడు ఇలాంటి వీడియోలు సాధారణ మన కాడికి అంతో ఎంతో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా తీస్తుంటా. చాలా మందికి తెలీదు ఏమన్నా అంటే కాంట్రాక్టర్ బాగా వేయలేదు రోడ్డు, రాజకీయం చేసేటోళ్ళు రోడ్డు బాగా వేయలేదని. ఇది నిజమే ఉండొచ్చు, కొన్ని వేరే కూడా ఉన్నాయి మీకు తెలియనేటివి. కొద్దిగా టెంపరేచర్ ఎండ ఎక్కువ పడితే కూడా ఇలాంటివి జరుగుతుంటాయి, రోడ్డు డ్యామేజ్ అవుతుంటాయి. బయట ఏమన్నా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, కెమికల్స్ అవి ఇవి కలిస్తే కూడా ఇలాంటివి అయితే మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి గూగుల్స్లో. ఎలా రోడ్ డ్యామేజ్ అవుతుందని కొట్టండి, క్లియర్గా వస్తుంది. నన్ను అడిగినా నేను చూపిస్తాను. తెలుసా, వేస్ట్ ప్లాస్టిక్ని రోడ్ కన్స్ట్రక్షన్లో వేస్తే మంచిగా ఉంటుంది. రోడ్ వానకు కానీ ఎండకు కానీ కొద్దిగా మంచిగా ఉంటుందని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది.